హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాల పైన రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా పోలవరం అంశానికి సంబంధించి 4.5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని విధ్వంసం చేశారంటూ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల పోలవరం ఇంకో 4 ఏళ్ల వరకు పూర్తయ్యే పరిస్థితి లేదు, ఆ స్థాయిలో అక్కడ విధ్వంసం జరిగింది ఏంటో ఆయన చెప్తున్నారు. అలాగే రిషికొండ ప్యాలెస్కు సంబంధించిన అంశం పైన కూడా రాజకీయ వివాదం చూస్తున్నాం. సో సొంత ప్యాలెస్ల ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ ధనంతో సొంత ప్యాలెస్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన టీడీపీ ఆరోపణలు చేయడం చూస్తున్నాం. దాంతోపాటు పేర్ల మార్పు అంశం, సొంత పేర్లు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రభుత్వ పథకాలకు. గతంలో అంబేద్కర్ పేర్లు ఉన్న కొన్ని పథకాలు కూడా మార్చి తన పేరు పెట్టుకున్నారంటూ గత ప్రభుత్వం ఏ పేర్లతోటైతే పథకాలను అమలు చేసిందో వాటన్నిటిని కూడా మార్చేస్తూ కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే సార్. ఏంటి మీరు అదేంటి మన రిషికొండ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడిందా, ఆత్మరక్షణలో పడిందా? తెలుగుదేశం పార్టీకి వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ 10 రోజుల్లో వచ్చినటువంటి అపవాదు ఏదైతే దాడుల విషయంలో కానీ ప్రభుత్వ అధికారుల పట్ల వారు అవలంబిస్తున్నటువంటి అగౌరవప్రదమైనటువంటి విధానాల మీద కానీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, చర్చ కూడా వచ్చింది. ఏంటి ఇందుక వీరిని మనం ఎన్నుకున్నది, ఈ విధమైనటువంటి విధ్వంసకాండని సృష్టిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా తెచ్చుకున్నామనేటటువంటి ఆత్మ విమర్శలోకి వెళ్ళినటువంటి జనాల యొక్క దృష్టిని పక్కకు తప్పించడంలో భాగంగా ఈ రిషికొండని ఎంచుకున్నారు. అంతే తప్ప అక్కడ ఏముంది, రిషికొండలో అద్భుతమైనటువంటి భవనాలని మా ప్రభుత్వంలో పర్యాటక భవనాలుగా మేము నిర్మించింది వాస్తవం. అద్భుతంగా నిర్మించటమే తప్ప ప్రభుత్వ భవనాలని అన్ని అనుమతులతోటి కేంద్ర ప్రభుత్వం ద్వారా పర్యావరణ అనుమతులు తీసుకొని ఈ 7 బ్లాకుల్ని ఏ విధమైనటువంటి డిజైన్లతో ఏ సౌకర్యాలతో నిర్మించబోతున్నామో టెండర్ ఇచ్చి టెండర్ ద్వారా కట్టినటువంటి భవనాలు అవి. ఆ భవనాలు ప్రభుత్వ భవనాలు. ఆ భవనాలను మా ప్రభుత్వంలో అనేక విధాలైనటువంటి ఆలోచనలు మాకుండాయి. ఏ విధంగా వాడుకోవాలి, ప్రభుత్వానికి ఒకవేళ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలన రాజధానిగా ఒకవేళ విశాఖపట్నాన్ని కానీ ఎంచుకుంటే ఏ విధంగా ఉపయోగించుకోవాలనే కొన్ని ఆలోచనలు మాకున్నటువంటి మాట వాస్తవం. కానీ అది పర్యాటక భవనం. 1984-87లోనే అక్కడ పర్యాటక భవనాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున 16,000 పైచిలకు స్క్వేర్ ఫీట్ తోటి అక్కడ ఉన్నటువంటి భవనాలను తొలగించి 9.63 ఎకరాల్లో ఇప్పుడు భవనాలను నిర్మించాం. 7 బ్లాకులు నిర్మించాం, అద్భుతంగా నిర్మించాం. అది కూడా చంద్రబాబు నాయుడు గారి లాగా 7,000 కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అమరావతిలో టెంపరవరీ భవనాలు కట్టినట్టు కట్టలా. 500 కోట్లతోటి 7 భవనాలు అద్భుతమైనటువంటి రీతిలో కట్టాం. ఇదేమన్నా తప్ప? అద్భుతమైన భవనాలు తప్ప రాష్ట్రం కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సొంతం కోసం కట్టారనేది కదా పాయింట్. సార్, ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ ఆస్తిలో కట్టడం అనేది సొంత వ్యక్తి కోసం ఎలా అవుతుందో వారు ఒకసారి చెప్పాలి. రెండవది, 10,000 రూపాయల స్క్వేర్ ఫీటు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి, సీడ్ యాక్సెస్ రోడ్డు వేయడానికి 16 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టెంపరవరీ భవనాల కోసం వెచ్చించినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఒక సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇళ్ళు ఇక్కడ హైదరాబాద్లో నిర్మించుకుంటుంటే నెలల కొద్దీ పార్క్ హయాత్లో బస చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దానికి రెంట్కి పే చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సొంత ఇంటిలో 1,800 స్క్వేర్ ఫీట్ తోటి ఒక బాత్రూమ్ నిర్మించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో సహా ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నవ్విపోదురు నాకేం కాక అన్నట్టుగా ఉంది తప్ప ఇంకోటి కానే కాదు. ఎందుకంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని 2014-19లో నడిపిన కాలంలో సచివాలయంలో L బ్లాక్, H బ్లాక్, అలాగే లేక్ వ్యూ గెస్ట్ హౌస్, వీటిని ఆధునీకరించడానికి పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా సార్? అక్షరాల 40 కోట్ల రూపాయలు. అలా వెచ్చించలేదే. మేమేమి
బ్రహ్మాండమైన బిల్డింగుల్ని కట్టాం, ఇవాళ ఏ విధంగా అయినా ఉపయోగించడానికి అవకాశం ఉంది. విశాఖ అద్భుతమైనటువంటి నగరం, అనేక మంది వ్యాపారవేత్తలు, అనేక మంది రాష్ట్రపతులు లేదా ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు సందర్శించేటటువంటి ప్రాంతం. ఏ విధంగా పర్యాటకాన్ని ఉపయోగించుకోవాలో ఈ ప్రభుత్వానికి కానీ తెలిస్తే అద్భుతంగా ఉపయోగపడే భవనాల్ని నిర్మించి ఇచ్చాం. కానీ ఇంకొక మాట కూడా గుర్తుంచుకోవాలి, అదే రుషికొండకి ఇంకొక వైపును కానీ చూస్తే 13 ఎకరాల్లో గీతం యూనివర్సిటీ అక్రమంగా ఆక్రమించుకొని కట్టిన భవనాలు కూడా కనపడతాయి. వాటి మీదకి ఎందుకు కెమెరాలు వెళ్ళట్లేదు, వాటిని ఎందుకు చూపించట్లేదు, వాటి మీద ఎందుకు చర్చ జరపట్లేదు? ఎందుకు అంటే బాలకృష్ణ గారి అల్లుడివి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి బంధువులు కాబట్టి, తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి ఉచితంగా కొట్టేసి భవనాలు కట్టుకున్నా గానీ అక్కడ ఎవరో ప్రశ్నించరు, వాటి వైపుకి ఎవరో వెళ్ళరు. మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు ప్రశ్నించండి. మేము ప్రశ్నించాం, అక్రమంగా ఖాళీ ఉన్నటువంటి ప్రాంతాన్ని తొలగించాం, కొన్ని నిర్మాణాలు ఉంటే తొలగించి దాన్ని ప్రభుత్వాన్ని స్వాధీనపరుచుకుంది. చాలా జరిగినాయి, కోర్టులకు వెళ్ళారు, ఆపుకున్నారు, అనేకం జరిగినాయి. ఇవాళ రిషికొండ మీద ఉన్నటువంటి అనేక నిర్మాణాలు తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినటువంటి అక్రమ నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ఎందుకండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటున్నటువంటి నివాసం ఎక్కడుందండి? తాడేపల్లి కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా కట్టబడినటువంటి నిర్మాణంలో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు బస చేస్తున్నారు, నివాసం ఉన్నారు. అది అక్రమమా సక్రమమా అనేది ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఎలా సక్రమమో, ఒకవేళ సక్రమం అయితే బయట పెట్టమను, అక్రమం అయితే అక్రమమైన నిర్మాణంలో ఎందుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని చెప్పమను. ఇది మేమేం చేయట్లేదే, మేము సక్రమంగా అన్ని అనుమతులతోటి బిల్డింగులు కట్టాం, వాటిని వాడుకోవడం వాడుకోకపోవడం మీ ఇష్టం. మీకు చేతగాక ఇంకొకరి మీద ఏడుపెందుకు? అంత లగ్జరియస్ గా బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉందా అని, 500 కోట్లతో బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ఉందా అని? అది గవర్నర్ల కోసమో రాష్ట్రపతి కోసం కడితే వాళ్ళ కోసం కడుతున్నాను ముందే చెప్పుండొచ్చు కదా. సార్ అక్కడ పర్యాటక భవనాలుగా వాటిని నిర్మించింది వాస్తవము. వారు వక్రభాష్యం ఎన్ని చెప్పినా అది పర్యాటక ప్రాంతం, పర్యాటక భవనాలుగా అక్కడ నిర్మాణాలు జరిగాయి, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగాయి. కానీ తర్వాత మేము పరిపాలన రాజధానిగా విశాఖపట్నాన్ని చేయాలి అనుకున్నప్పుడు ఈ భవనాలు అయితే బాగుంటుందని అధికారులు సూచించినటువంటి మాట వాస్తవం. దానికి అనుకూలంగా కొంత మార్పులు చేర్పులు చేసినటువంటి మాట వాస్తవం. ఏదైనా కానీ ప్రభుత్వం కోసమే కదా, పరిపాలన కోసమే కదా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు బస చేయడం కోసమే కదా. ఏదైనా ప్రభుత్వ ఆస్తే కదా, అది సక్రమమైనటువంటి ఆస్తే కదా, అక్రమం కాదుగా. మీలాగా 13 ఎకరాలను కొట్టేసి భవనాలు నిర్మించుకోలేదుగా, అక్రమంగా దాన్ని దోచేసుకోలేదుగా. సో దాంతో ఇబ్బంది. దీని మీద వారు సమాధానం చెప్పకుండా కావాలని బురద జల్లే ఆలోచన, కావాలని తప్పుడు ప్రచారం చేసేటటువంటి ఆలోచన, కావాలని ప్రజల యొక్క దృష్టిని మరల్చేటటువంటి ఆలోచనతో ఈ పని చేయడమే తప్ప దానిలో ఎలాంటి అపవాదు మాకు లేదు. మేము గర్వంగా చెప్తాం, అద్భుతమైనటువంటి నిర్మాణాలని 500 కోట్లతోటి కంప్లీట్ చేసామనేది ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా మేము గతంలో చేసినటువంటి దాన్ని సమర్థించుకుంటాం. తప్పేం కాదు. ఒక పేదవాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన ఇల్లు 40 గజాలు, 1 సెంటు. రిషికొండ ప్యాలెస్ లో ఉన్న బాత్రూము సేమ్ అదే దీనిలో ఉంది అని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నేను ఇప్పుడు కూడా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి ఇంటి గురించి ఎవరికన్నా కానీ తెలిసిన వాళ్ళు ఉంటే వారి యొక్క బాత్రూమ్ యొక్క విస్తీర్ణం 1800 స్క్వేర్ ఫూట్ అనేది వినికిడి. ఒకసారి చూడమనండి. సో మరి మీరు మాత్రం 1800 స్క్వేర్ ఫూట్ లో ఒక బాత్రూమ్ నిర్మించుకుంటే తప్పులేదు. ఒక లగ్జూరియస్ ప్లేస్ లో ప్రభుత్వం తరఫు నుంచి ఎవరైనా అతిథులు వచ్చినా, ప్రభుత్వం కోసం వచ్చినా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు బస చేసినా అద్భుతమైనటువంటి నిర్మాణంలో భాగంగా ఒక బాత్రూమ్ లగ్జరీగా కడితే తప్పెందుకు అవుతుంది? ఇది విచిత్రమైన వింత వాదన, ఇది విచిత్రమైనటువంటి వింత వాదన అంతే తప్ప దీనిలో ఇంత పసలేనటువంటి ఆర్గ్యుమెంట్ ఇది. ఇది కేవలం ఇది డైవర్ట్ చేయడం కోసం వాడుకుంటున్నటువంటి ఒక అస్త్రం తప్ప దీనిలో ఎలాంటి ప్రజలకు ఒరిగేటటువంటిది లేనే లేదు. రైట్. పోలవరానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనులు ఏం జరగలేదు, విధ్వంసం జరిగింది. మీరు అధికారంలో ఉన్న సమయంలో చేసిన విధ్వంసం కారణంగా పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట. దీన్ని చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ కూడా చేసే ఆలోచన కూటమి సర్కార్ చేస్తోంది. సార్ నిజంగా ఒక గౌరవప్రదమైన గొప్ప రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ముఖ్యమంత్రి స్థాయిలో
చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క ఆరోపణలు కానీ వారిచ్చినటువంటి వివరణ కానీ చాలా చాలా తప్పుగా ఉంది. పోలవరాన్నే బూచీగా చూపించి పోలవరాన్ని కంప్లీట్ చేస్తామని, పోలవరం ప్రజల యొక్క జీవనాడి అని ఊదరగొట్టిన ప్రసంగాలు చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరానికి తిలోదకాలు వదులుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది నిజంగా ప్రజల్ని వంచడం, ప్రజల్ని విపరీతంగా మోసం చేయటమే తప్ప ఇంకోటి కానే కాదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 పరిపాలన సమయంలో ప్రతి సోమవారం పోలవరం అనేటటువంటి కార్యక్రమాలు పెట్టాడు. ఈ కార్యక్రమాల్లో భాగంగా అనేక సార్లు 30 సార్లు పైచిలుకు నేను సందర్శించానని మొన్న కూడా వారు చెప్పారు. నాకు దీని మీద పూర్తి అవగాహన ఉందని వారే చెప్పారు. వారే ఇంకో మాట ఏం చెప్పారంటే 72% మేము కంప్లీట్ చేశామని కూడా వారే చెప్పారు. ఎస్ చెప్పారు. మరి 72% కంప్లీట్ అయినటువంటి ఒక ప్రాజెక్ట్ మిగిలింది కంప్లీట్ కావడానికి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టిద్దా సార్? ఒకవేళ పడుతుంది అంటే మీరు 72% కంప్లీట్ చేయలేదనేది వాస్తవమా కాదా? రెండవది వారి మానసిక పుత్రికల్లో ఒకటైనటువంటి ఆంధ్రజ్యోతి ఈరోజు ఒక కథనాన్ని ఇచ్చిందండి. ఈరోజు ఈ కథనం యొక్క సారాంశం ఏంటంటే జగన్ నిర్వాహకంపై వీటి సారాంశం ఏంటి అంటే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు కట్టలేడు, పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేయలేడు అని చెప్తున్నారు. ఈ చెయ్యలేడు అనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి నెమ్మదిగా తీసుకువెళ్ళాలి. అది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టివేయాలి ఈ నెపాన్ని. కాబట్టే వీరు ఒక ఆర్టికల్ ఇచ్చారు. నేను మొన్న ఒక డిబేట్ చేసిన దానిలో నేను చెప్పాను, ఆ రోజు ఈనాడులో ఇచ్చారు, ఈరోజు జ్యోతిలో ఇచ్చారు. ఇచ్చినటువంటి సందర్భంగా వీరు రాసింది ఏంటంటే 2019 మే నాటికి పోలవరం ప్రగతి ఎంత అంటే 38.21% కంప్లీట్ అయిందంట 2019 వరకు. 2019 మే నాటికి. మా ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు సార్? 2019 మే 30వ తారీఖు రోజు మా ప్రభుత్వాన్ని మా అధ్యక్షులు వారు ఏర్పాటు చేశారు. అంటే వారి ప్రకారం 38.2% ఉందని ఈ పేపర్ రాసింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 72% కంప్లీట్ అయి ఉందని వారే ఒప్పుకుంటున్నారంటే మిగిలిందంతా మేం చేసిన లెక్కే కదా, అంతేనా కదా? వారి మాటల్లో వారి యొక్క మానసపుత్రికే ఇది, మరి వారు రాసిందే ఇది. కాబట్టి దానిలో చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పినటువంటి అబద్ధాల్లో ఒక పెద్ద మచ్చుతొనకి ఏంటంటే అబద్ధాలు చెప్తున్నారు అని వారు చెప్పడానికి 2016 సెప్టెంబర్ 6 తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఈ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము కంప్లీట్ చేస్తామని టేక్ ఓవర్ చేశారు. ఆ టేక్ ఓవర్ చేసిన రోజుకి వారు 2014-15 బడ్జెట్ ప్రకారం 20,398.61 కోట్లతోటి సంపూర్ణం చేస్తాము, కంప్లీట్ చేస్తామని వారు ఒప్పుకొని ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. అయితే ఆ రోజు వరకు ఆ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టినటువంటి ఖర్చు 4,730.71 కోట్లు. మిగిలింది ఎంత సార్? 15,667 కోట్లు మాత్రమే ఆ రోజుకు మిగిలింది. ఇది కేంద్రం మన విభజన హామీల్లో ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్. కేంద్రం యొక్క బాధ్యత ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రాంది. అది 20,000 కోట్లతో అవుతుందా, 30,000 కోట్లతో అవుతుందా, 10,000 కోట్లతో అవుతుందా, కంప్లీట్ చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అయితే కమిషన్లకు కక్కుర్తిపడి వీళ్ళ యొక్క నాయకులకి ఇచ్చుకోవాలనేటటువంటి తాపత్రయంతో ట్రాన్స్ట్రాయ్ అనేటటువంటి కంపెనీకి ఇంత పెద్ద పని చేసినటువంటి చరిత్ర లేకపోయినా, అనుభవం లేకపోయినా ఆ కంపెనీలకి కట్టబెట్టి ఈ యొక్క ప్రాజెక్టుని స్పిల్వే కంప్లీట్ చేయకుండా, స్పిల్వే మొదలు పెట్టినప్పుడు ఫుట్టింగ్ రూపంలో ఉన్నప్పుడే మెయిన్ డ్యామ్కి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేశారు. డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి? ఒక డ్యామ్కి ఇసుక, ఇప్పుడు గోదావరి అంటే 300 మీటర్లు వెళ్ళినా కానీ రాక్ తగలినటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఒక డ్యామ్ కట్టాలంటే కింద నుంచి ఒక బేస్మెంట్ నిర్మాణం చేసుకొని రావాలి. ఆ బేస్మెంట్నే డయాఫ్రమ్ వాల్ అంటారు.
ఈ డయాఫ్రమ్ అనే వాల్ అనేది 490 కోట్ల రూపాయలతోటి ఒక జర్మన్ కంపెనీకి ఇచ్చారు. ఇది ఎప్పుడు కంప్లీట్ చేయాలి అంటే గోదావరి నది ప్రవాహం ఎక్కడైతే ఉందో అక్కడెక్కడ కొండలు లేవు, ఇసుక ప్రాంతంలో స్పిల్వే నిర్మాణం జరగదు. స్పిల్వే నిర్మాణం జరగాలంటే రాక్ ప్లేస్లో జరపాలి. దానికి 6 కిలోమీటర్లు నది యొక్క ప్రవాహాన్ని ఒక డైవర్ట్ చేయాలి, పక్కకి డైవర్ట్ చేసి స్పిల్వే నిర్మించాలి. స్పిల్వే నిర్మించి ఆ వాటర్ని ఈ మెయిన్ డ్యామ్ వచ్చే వైపుకి రానివ్వకుండా ఎగువ వైపున ఒక కాపర్ డ్యామ్ నిర్మాణం చేయాలి, అబోవ్ కాపర్ డ్యామ్. కింద నుంచి రివర్స్లో వాటర్ రాకుండా దిగువన ఇంకొక కాపర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. ఈ 2 కాపర్ డ్యామ్లు నిర్మాణం చేస్తే వాటర్ రాకుండా మధ్యలో మొత్తం డ్రై ఏరియా వస్తుంది. కాబట్టి ఆ డ్రై ఏరియా వచ్చిన తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ అనేది నిర్మాణం చెయ్యాలి. ఇది ప్రపంచంలో ఎవరైనా చేసేటటువంటి ప్రక్రియ. మరి నదీ పరివాహక నదీ ప్రవాహాన్ని పక్కకు జరపాలంటే స్పిల్వే కంప్లీట్ చేయాలి. స్పిల్వే కంప్లీట్ చేసి గేట్లు పెట్టాలి. గేట్లు పెట్టి ఎవరైతే R&R ప్యాకేజ్ పునరావాసం కల్పించాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని తరలించాలి. తరలించిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ కట్టాలి. కానీ పెద్ద పెద్ద ప్రగల్భాలకు వెళ్ళిపోయి 2019 లోపల కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో 2016లో కేంద్రం ద్వారా కాంట్రాక్ట్ని కొట్టేసి కేంద్రం దగ్గర నుంచి వీళ్ళ చేతుల్లోకి తీసేసుకొని కేంద్రాన్ని మభ్యపెట్టి ఈ ఒకే సమాంతరంగా స్పిల్వేని, కాపర్ డ్యామ్ని, డయాఫ్రమ్ వాల్ని, బిలో కాపర్ డ్యామ్ని, ఈ మూడింటిని ఒకేసారి మొదలుపెట్టేసి ఏకంగా స్పిల్వే కంప్లీట్ కాకముందే డయాఫ్రమ్ వాల్ని కట్టేశారు. డయాఫ్రమ్ వాల్ని కట్టేసిన తర్వాత దానికి ప్రొటెక్షన్ కావాలి కదా, అప్పర్ కాపర్ డ్యామ్ని కంప్లీట్ చేయాలి. అప్పర్ కాపర్ డ్యామ్లో 800 మీటర్లు గ్యాప్ పెట్టారు. ఎందుకు గ్యాప్ పెట్టారు అంటే అప్పర్ కాపర్ డ్యామ్ని కానీ కట్టేశాడు అనుకోండి, ఇక్కడ స్పిల్వే ఆర్సీసీ కాంక్రీట్ వర్క్ కంప్లీట్ అయింది 2019కి. అక్కడ కాంక్రీట్ వాల్ అడ్డంగా ఉంది, ఇక్కడ కాపర్ డ్యామ్ అడ్డంగా ఉంటుంది. నది ఎటు నుంచి వెళ్ళాలి? నది వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నప్పుడు వెనక్కి 30 మీటర్ల ఎత్తు వరకు వాటర్ కానీ స్టోర్ అయితే 50 విలేజెస్ మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ విలేజెస్ మునిగిపోతున్నాయని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ మీరు దాన్ని ఆపేసేయాలి, కట్టకూడదు, కడితే వీరు మునిగిపోతారు అని వారికి పదే చెప్పిన తర్వాత అది వాటర్ని ఆపే అవకాశం లేదు. కాబట్టి వీరేం చేశారంటే తప్పించుకోవడానికి 800 మీటర్లు గ్యాప్ వదిలారు. 2019లో వారు దిగిపోయే సమయానికి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తున్నట్టుగా చూపించటం కోసం ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని చేశారు. చేసినప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్కి సెక్యూరిటీ లేదు, బ్యాక్ సైడ్ నుంచి వాటర్ వచ్చేది ఆపేటటువంటి బిలో కాపర్ డ్యామ్ కంప్లీట్ కాలేదు, అప్పర్ కాపర్ డ్యామ్ కంప్లీట్ కాలేదు, స్పిల్వే గేట్లు పెట్టలేదు. ఒకవేళ గేట్లు పెట్టినా కానీ వాటర్ని స్టోర్ చేసేటటువంటి అవకాశం లేదు. అన్ని విధాల చిక్కకపోయారు. మీకు గుర్తుందో లేదో, జయహో చంద్రన్ అనేటటువంటి ఒక పాట పాడించుకుంటూ ఒక సింగిల్ గేటు పెట్టారు, గుర్తుందా? దాదాపు 1000 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక గేటుని పెట్టి విపరీతమైనటువంటి ప్రచారం చేసుకొని ఎలక్షన్స్కి ముందు పెడితే ఆ తర్వాత అది ఆ వరదల్లో కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఈ తప్పుని చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ తర్వాత 2019 మేలో మేము అధికారంలోకి రావడం, జూన్ మొదటి వారం 2వ వారంలో వరదలు రావడం, ఎవరైనా కానీ ఇది రికార్డు కదా. 2019లో వరదలు ఎప్పుడు వచ్చాయి? 2019 జూన్ 12 తారీఖున వరదలు వచ్చాయి. వరదల్లో 2.6 కిలోమీటర్ల పొడవులో ప్రవహించాల్సినటువంటి నది వరదల్లో ఈ 800 అప్పర్ కాపర్ డ్యామ్కి గ్యాప్ ఏదైతే వదిలేరో ఈ 800 మీటర్ల నుంచి ప్రవహించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నీటి తాకిడి ఎక్కువ, సుడిగుండాలు ఏర్పడడం, దాదాపుగా 45 మీటర్ల వెడల్పులో ఈ యొక్క కాపర్ డ్యామ్ డ్యామేజ్ అవ్వడం, ఆ వాటర్ దాని మీద అలాగే ఉండిపోవడం, దాదాపు జలశక్తి శాఖ వారు, మన సిడబ్ల్యూసి వారి యొక్క నివేదికలు ఇవ్వడానికి 2021 వరకు సమయాన్ని తీసుకోవడం, ఆ కాపర్ డ్యామ్ ఎంత దెబ్బతిన్నదో
తెలుసుకోలేనటువంటి పరిస్థితి, అక్కడ వాటర్ స్టోర్ అవ్వడం, ఇవన్నీ కూడా తర్వాత జరిగిపోయినటువంటి మీరు అంశాలు. చెప్తున్నారు. కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తుంది ఇంటెన్షనల్ గా అది కొట్టుకుపోయేలా ప్రభుత్వమే యాక్ట్ చేసింది. అంటే ఈ కాపర్ డ్యామ్ నిర్మించింది ఎవరు సార్? నిర్మించింది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే. మరి ఇప్పుడు దానిలో సీపేజ్ అంటే ఎవరిది తప్పు? సీపేజ్ వస్తుందంటే, మీరు నిర్మించినటువంటి నిర్మాణంలో సీపేజ్ వస్తుందంటే ఎవరిది తప్పు? ఒక నిర్మాణం పూర్తి చేసిన తర్వాత కట్టవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ని ముందే కట్టి కొట్టకపోయేలాగా చేసినటువంటి మీ నిర్వాకాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఈరోజు అన్నీ తెలిసినటువంటి మీరు నిన్న ఇచ్చినటువంటి హామీలలో పోలవరాన్ని 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానని మీరు హామీ ఇచ్చింది వాస్తవమా కాదా? 30 సార్లు తిరిగినటువంటి మీకు దాని మీద అవగాహన ఉందా లేదా? మీ అధికారులు, మీకు టచ్లో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, అన్నీ తెలిసినా కానీ మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించింది వాస్తవమా కాదా? ఎప్పుడో దాదాపుగా ఒక 6 నెలల క్రితమే అంబటి రాంబాబు గారు ఏం చెప్పారు సార్? నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఇది కేంద్ర ప్రభుత్వంలోని వ్యవస్థలు ఏమి చెయ్యాలి అనేటటువంటి నిర్ణయం ప్రకటించేదాకా డయాఫ్రమ్ వాల్ మీద ఒక నిర్ణయానికి రాలేము, కాబట్టి ఈ యొక్క నిర్మాణం జాప్యం జరుగుతుంది, దీని సమయాన్ని చెప్పలేము ఖచ్చితంగా అని చెప్పారా లేదా? మరి మీరు అదే చెప్పారు కదా ఈరోజు. రెండవది, మీరు 2016లో తీసుకున్నప్పుడు, మీరు ప్రాజెక్ట్ని రాష్ట్రానికి తీసుకున్నప్పుడు మిగిలిన్నటువంటి దాని బడ్జెట్ 15,667 కోట్లు అయితే 2017-18 ధరల ప్రకారం పునరావాసం భూసేకరణకి చెల్లించాల్సింది 33,168 కోట్లు. మరి మీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ 15,667 కోట్లు అయితే 33,168 కోట్లు మీరు భూసేకరణకి పునరావాసానికి ఇవ్వాల్సి ఉంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా, ఇవ్వాల్సి ఉంటే మీరు ఎలా ఈ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేశారు? దీని మీద ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని లేదా హామీని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోకుండా మీరు ఇది రాష్ట్రానికి ఎలా ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నారు? అదీ కాకుండా 2019లో మొదటి దశ పనులు కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మన రాష్ట్రానికి 12,157.53 కోట్ల రూపాయలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే చూచాయిగా కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేయడానికి ఒప్పుకుంది. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పార్టీ తోటి కూటమి కట్టడానికి పావులు కదపటం, దీనికి మోకాలడ్డి ఈ 12,000 కోట్లు రాకుండా అడ్డుకోవటం కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం కాదా? సో ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే, సరే ఆయన తప్పులు చేశారు, ముందు వెనక ముందు కట్టారు, యాజ్ ఫర్ యూ దాన్ని మీరు కరెక్ట్ చేయడానికి 5 సంవత్సరాలు ఎందుకు పట్టింది అనేది పాయింట్. ఎలా చేస్తాం కరెక్ట్? కట్టచ్చు కదా. డయాఫ్రమ్ వాల్ అనేది మీరు గుర్తుంచుకోండి సార్, ఈ నిర్మాణంలో 70% అయిందని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి మాటల్లోనే మెయిన్ డ్యామ్ కట్టకుండానే 70% కంప్లీట్ అయిందా? 33,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పునరావాసానికి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వకుండానే 70% కంప్లీట్ అయిపోయింది. సరే సార్, వాళ్ళు ఏమైనా చెప్పండి, పునరావాసం రెండవది మేజర్ బడ్జెట్ పునరావాసం పక్కన పెడదాం. ఆయన 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆ రోజుకున్నది 18,000-20,000 కోట్లు. 13,000 ఖర్చు పెట్టారంటే నేను 70% చేశాననేది ఆయన చెప్తున్నమాట. బట్ ఎస్కలేషన్ లో భాగంగా అది ఇప్పుడు 30,000 కోట్ల దాకా వచ్చిందా? 32,000 కోట్లు ఎంత ఉందో నాకు తెలిసి. సో ఇప్పుడు ఆ తర్వాత ఎస్కలేషన్ లో పెరిగింది తప్ప నేను 70% కంప్లీట్ చేశాను అనేది ఆయన చెప్తున్నమాట సార్. సో అప్పుడు ఆయన చెప్తున్న దానికి కూడా సిడబ్ల్యూసీ అనుమతులు ఉన్నాయి. మీరు గుర్తుంచుకోవాలి, డైవర్ట్ చేయకుండా ఇవన్నీ కట్టడానికి మీరు గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటటువంటి కాలంకి స్పిల్వే కంప్లీట్ అవ్వలేదు, గేట్లు అలైన్ కాలేదు, వారు పెట్టినటువంటి సింగిల్ గేట్ కూడా కొట్టకపోయింది, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాలేదు, 6 కిలోమీటర్లు ఏదైతే నది ప్రవాహాన్ని తరలించాల్సినటువంటి డైవర్ట్ చేయాల్సినటువంటి ఆ రాక్ ఏరియా ఉందో దాన్ని కంప్లీట్ చేయలేదు. దాంతో పాటుగా విద్యుత్ కేంద్రాన్ని అసలు మొదలే పెట్టలేదు. అప్పర్ కాపర్ డ్యామ్ ని 800 మీటర్లు గ్యాప్ పెట్టారు హైట్ తగ్గించి, లోవర్ కాపర్ డ్యామ్ ని మొదలు మాత్రమే పెట్టారు, కంప్లీట్ చేయలేదు. ఇక్కడ డ్యామ్ కి సంబంధించి కేవలం బేస్మెంట్ డయాఫ్రమ్ వాల్ మాత్రమే వేశారు. మరి స్పిల్వే నిర్మాణం చేసింది మేము, గేట్లు కంప్లీట్ చేసింది మేము, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేసింది మేము, దాంతోపాటు పైలట్ ఛానల్ కంప్లీట్ చేసింది మేము, స్పిల్ ఛానల్ కంప్లీట్ చేసింది మేము.
ఇవన్నీ మా ప్రభుత్వంలో కంప్లీట్ అయినటువంటి ఇప్పుడు పనులు. గ్యాప్ 3 కూడా కంప్లీట్ చేసింది మా ప్రభుత్వంలో. ఇవన్నీ రికార్డ్స్. ఇవి మీరు నేను తారుమారు చేయలేం. పోలవరం అనేటటువంటి ప్రాజెక్టు కేంద్రం ఇచ్చినటువంటి ప్రాజెక్టు. కేంద్రం దగ్గర దానికి ఒక సంస్థ ఉంది, కంట్రోల్ చేసేటటువంటి సంస్థ ఉంది. ఈ సంస్థ ఆధీనంలో ఎప్పుడు ఏ పని జరిగిందనేది స్పష్టంగా ఉంటుంది. వారు నిర్భయంగా ఇప్పుడు మీ పైన ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. జగన్ ధ్వంసం చేశారు దాన్ని, ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది? సార్, ఇదంతా నిజాలు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు నిర్భయంగా చెప్పుకుంటే తప్పేం కాదు అని వారు అనుకుంటే అది తప్పు. ప్రజలు గమనిస్తున్నారు. పోలవరంలో సింగిల్ గేట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదనేది వాస్తవం. దానికి సంబంధించినటువంటి ఫోటోలతో కూడిన అన్ని పిక్చర్స్ ని ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక సార్లు మేము ప్లే చేశాం. 2019లో ఏ స్టేజ్లో ఉండింది పోలవరం ప్రాజెక్టు, 2019 నుంచి ఈ రోజు వరకు ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడే స్టేజ్లో ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు మభ్యపెట్టి ఏమార్చేటటువంటి ప్రయత్నం చేయలేరు. వారు ఏమనుకుంటున్నారంటే మా దగ్గర ఉన్నటువంటి ఛానల్స్ మాత్రమే తెలుగు ఛానల్స్, ఇంకెవరు ఏం చూడరు అనుకుంటున్నారు వారు. అంటే వారు ఏ విధంగా అయితే అబద్ధాలను చెప్పి ప్రభుత్వంలోకి అందలం ఎక్కి కూర్చున్నారో అదే విధానాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి హోదాలో వారు అబద్ధాలు చెప్పడం అనేది వారికి తగదు. వారు గతంలో చేసినటువంటి పని 39% అనేది వారిచ్చినటువంటి పత్రికలో రాసినటువంటి కథనం ఈ రోజు ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మెయిన్ కెనాల్స్ ని 2 కెనాల్స్ ని కంప్లీట్ చేశారు. దాదాపు 90% కంప్లీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2016లో ప్రాజెక్ట్ ని రాష్ట్రానికి తీసుకోకముందు 4,700 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు అయింది. ఇవన్నీ కూడా రికార్డ్స్. ఇవి మీరు తప్పించి మాట్లాడినంత మాత్రాన అది నిజమైపోదు. అబద్ధాలని వారు చెప్తుంది ఏంటంటే టోటల్గా వారి యొక్క వ్యూహం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఈ తప్పిదాన్ని నెట్టివేసి పోలవరం నిర్మాణం నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు వారు తప్పించుకుంటున్నటువంటి అంశాలను మీరు ఒకసారి గమనించాలి. మొట్టమొదటిది ప్రత్యేక హోదా. 2014, 2019లో వారి చేతిలో కేంద్ర ప్రభుత్వంలో వీరు భాగస్తులు. కేంద్ర ప్రభుత్వం వారి చేతిలో ఉంది. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అంటే ఆ రోజు చెప్పింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మా మద్దతు లేకుండా కూడా నిలబడే స్థాయిలో ఉంది కాబట్టి మేము అడగలేదు అని అన్నారు అప్పుడు. మరి ఆ తర్వాత మాకు 25 సీట్లు ఇస్తే మేము తెస్తామన్నాం. మాకు 22 సీట్లు వచ్చాయి. మేము కూడా అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మా మద్దతు లేకుండానే ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగింది. అప్పుడు కూడా మేము కేంద్ర సంస్థల్ని, కేంద్ర వ్యవస్థల్ని, జాతీయ రహదారుల్ని అత్యధిక సాధించినటువంటి రాష్ట్రం ఏపీ రాష్ట్రం అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్దతుతో నిలబడి ఉంది. ఎన్డీఏ కూటమికి ఏపీ రాష్ట్రం యొక్క మద్దతు అవసరం. ఇవాళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రత్యేక హోదాని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనిలో భాగస్థుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను కోరుతున్నాను. వారు డిప్యూటీ సీఎంగా ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నారు. వారికి కూడా నిజంగా బాధ్యత కలిగినటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి మీరు ఈ రాష్ట్రంపై ప్రేమ కలిగి ఉంటే ప్రత్యేక హోదాని సాధించండి. పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి నిధులు తీసుకురండి. చిత్తశుద్ధితోటి పని చేయండి. ఆందోళన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకున్న ఆందోళన ఏంటంటే పోలవరం చంద్రబాబు నాయుడు గారు కట్టలేకపోయారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు డెడ్ లైన్లు పెట్టారు 21, 22 అనుకుని ఆయన పూర్తి చేయలేకపోయారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొదటి విజిట్లోనే 4 ఏళ్ళకి 5 ఏళ్ళకు పూర్తి అవుతుందో లేదో తెలియదు అన్నారు. కాబట్టి పోలవరం పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా ఆశలు వదులుకోవాలా అనే పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి. పోలవరాన్ని కంప్లీట్ చేయాలి. ప్రభుత్వం ఒక తప్పుడు విధానంలో ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రత్యేక హోదాని చంపివేసినట్టుగానే పోలవరాన్ని కూడా చంపివేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రజలందరూ గమనించాలి. ప్రజలు తిరగబడతారు. పోలవరం అనేది ఆంధ్ర యొక్క వరం, జీవనాడి. కాబట్టి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పోలవరాన్ని కంప్లీట్ చేయడం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప ఇలా తప్పించుకునేటటువంటి కార్యక్రమానికి ఒడికట్టకూడదు. ఇది మా పార్టీ తరఫున బలంగా పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ నిలదీస్తాం. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి పోరాడతాం. అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగానే ఉన్నారు. ఇంకా కొత్త అధ్యక్షుడు అయినా ఆయనకి ఛార్జ్ తీసుకోలేదు. ఆయన అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించారు. సో ఇప్పుడు ఇంకా మీరు ధైర్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక పసుపు బిల్ల పెట్టుకొని ఆఫీసులకు వెళ్తే మీకు చాయ్ కాఫీలు ఇచ్చి మరీ మీ పనులు చేస్తారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఎలా చూస్తుంది వైసీపీ? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అచ్చెన్న గారు పసుపు బిళ్ళ పెట్టుకొని
ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్ళండి అన్నాడు అంటే మీరు ప్రజల్ని విభజించి పాలించాలి అని ఈ విధ్వంసాలు సృష్టిస్తున్నప్పుడు మేము మాట్లాడింది నిజం చేయడం కాదా? ప్రభుత్వం అనేది ప్రజలకి అందరికీయా కొందరికేనా? ఇది మీరు చెప్పాల్సినటువంటి అంశం. ఒకవైపు అచ్చెన్న గారు ప్రజల్ని ఈ విధంగా భయపెడుతూ, ప్రభుత్వ అధికారులను భయపెడుతూ పసుపు బిళ్ళలు పెట్టుకొని వెళ్ళమని వారు పిలిపిస్తుంటే అయ్యన్న గారు ఏకంగా భూత పురాణాన్ని వర్లించేస్తున్నాడు. అధికారుల మీద చెప్పలేనటువంటి భాషతో కొడకలు అని తిడుతూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని ఇంకా చచ్చిపోలేదు, చచ్చేదాకా కొట్టాలి అని అంటుంటే అతన్ని మళ్ళీ ఈరోజు స్పీకర్గా చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంటుంది అంటే వారు ఆ మాటలు కూడా వచ్చాయి, ఆ లీకులు ఇస్తున్నారు. మరి వారు ఇస్తున్నారా ఎవరు ఇస్తున్నారో తెలియదు, కానీ అసలు ఎలాంటి దుర్మార్గ పరిపాలన మీరు సాగించాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచిస్తే భయమేస్తుంది. తెలుగు ప్రజల్ని మోసం చేసి పథకాల పేరుతోటి వంచి ఆశ చూపి ఈ విధమైనటువంటి కక్షపూరిత రాజకీయానికి ఒడిగట్టడం అనేది తెలుగుదేశం పార్టీకి తగదు. చంద్రబాబు నాయుడు గారు చిట్ట చివరి ఎన్నికలని చెప్పారు. కనీసం ఈసారన్నా నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే ఒక మంచి పరిపాలన అందిస్తారని వారు నమ్మారు. అది చేసి చూపించాలి. కానీ ఇలా అచ్చెన్నని అయ్యన్నని ఈ జనాల మీద వదిలివేసి బాధ మీకేంటి? అక్కడ అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారు, ఉద్యోగులు ఎవరన్నా వినకపోతే వాళ్ళని ఏం చేయాలో నేను చూసుకుంటున్నారు. ఇక్కడ సరే మీరు చెప్తున్నట్టు ఆయన తిట్టింది బూతులు అధికారులని, ఉద్యోగులకి ఉద్యోగ సంఘాలకి ఎవరికి లేని బాధ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే? సార్, ఒక పౌరుడిగా నాకు ఈ రాష్ట్రంపై ఉన్నటువంటి బాధ్యతను బట్టి మాట్లాడుతున్నా. ఒక అధికారి మీద బూతులు మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? రాజ్యాంగం మిమ్మల్ని బూతులు మాట్లాడమని చెప్పిందా? ప్రతిపక్ష నాయకుడు అంటే గౌరవం లేదు, అధికారులంటే గౌరవం లేదు, ప్రజలంటే ప్రేమ లేదు. మరి మీకు ఎందుకు ప్రభుత్వం? ఎందుకు మీ పార్టీ? ఏం చేయడానికి మీరు అధికారంలోకి వచ్చారు? చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నాం. అడగొద్దు, వారికి లేనిది మీకెందుకు అంటే ఎట్లా కుదురుతుంది? అధికారుల్ని దుర్భాషలు ఆడడం, మీకు ఇన్ని సీట్లు వచ్చాయని గర్వాన్ని ప్రదర్శించడం దేనికి సంకేతం అని అడుగుతున్నాం. ప్రభుత్వం కదా ఇది. ఎవరు? అధికారులే తెచ్చుకున్నారు. అనేక అనుమానాలు ఉన్నాయి. అధికారులు తెచ్చుకున్నారు కాబట్టి అధికారులు కష్టపడుతున్నారు. పోలీసులనే తరిమి కొట్టండి అన్నటువంటి ప్రబుద్ధులు వీళ్ళు. సామాన్య అధికారులని వదిలేస్తారా? వారికి బాగా తెలిసొచ్చినట్టుగా ఉంది 10 రోజుల్లోనే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ఓడిపోయిన చోట్ల కూడా వీరు పెట్టరేగిపోతున్నటువంటి విధానం. 11 చోట్ల ఎమ్మెల్యేలుగా మేము ఉంటే 11 చోట్ల కూడా వీరు పెత్తనం, చెప్పలేనటువంటి విధానంలో మాట్లాడడం, అధికారుల్ని బెదిరించటం, అమాయకుల మీద దాడులు చేయడం. ఏంటి సార్ ఇది? ఎందుకు ఇంత ఉన్మాదం అంటున్నాం? మీకు మంచి అవకాశం వచ్చింది కదా, మంచి పరిపాలన అందించవచ్చు కదా. కాబట్టి మేమేమంటున్నాం అంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలు కూడా మేము చెప్పిందే జరుగుతుంది, మేము ముందే చెప్పాం, వీరు కక్షపూరిత రాజకీయాలు, వివక్ష రాజకీయాలు తెలుగుదేశం పార్టీ యొక్క విధానం అని మేము ముందు నుంచి చెప్తున్నాం. అదే జరుగుతుంది. 5 సంవత్సరాల్లో ఏ ఒక్క నాయకుడిని కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పరిపాలించినటువంటి మా పరిపాలనకి వీరి పరిపాలనకి పోలికన పూర్తిగా మొదలు కాలేదు, ఇంకా చాలా టైం ఉంది. ఇక పరిపాలన మొదలుగా 10 రోజుల్లో అపవాదు మూట కట్టుకున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇంటి దగ్గర సెక్యూరిటీ తీసేయడాన్ని రకంగా చూస్తారు. స్వేచ్ఛ వచ్చింది, ఆ రోడ్లోకి వెళ్ళే పరిస్థితి లేదు ఇన్ని రోజులు. ఇప్పుడు ధైర్యంగా మేము అన్యాయం ఎంత అన్యాయం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణలో వారి ఇల్లు ఉంది సార్, బంజారా హిల్స్ లో. ఈ రోజు కూడా బార్కెట్స్ ఉంటాయి ఆడ. ఆ రోడ్లోకి నార్మల్ పర్సన్స్ కి అప్రోచ్ ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది కూడా ఎక్కడ? పక్క రాష్ట్రంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీ ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డుకి సామాన్యుడు వెళ్ళేదానికి అవకాశం లేకుండా బార్కెట్లు పెట్టించినటువంటి మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఉండేటటువంటి ఇంటికి మీరు ఆ రోడ్డుకి ఉన్నటువంటి బార్కెట్స్ తొలగించి సెక్యూరిటీని తీసివేసి మాజీ ముఖ్యమంత్రి గారికి పూర్తిగా సెక్యూరిటీని తొలగించి ఒక నార్మల్ ఎమ్మెల్యేకి ఇచ్చేటటువంటి భద్రతని ఇచ్చారంటే మీ యొక్క మానసిక పరిస్థితి, మీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటున్నది. ఇది ఒక దుర్మార్గపు చర్య, దీన్ని అందరూ ఖండించాలి. చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారండి, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకే కదా గతంలో. మరి వారికి ఎంత సెక్యూరిటీ కల్పించింది మా ప్రభుత్వం? చార్టెడ్ ఫ్లైట్స్ లో తిరిగారు వాళ్ళు.
ఇంత దుర్మార్గం, ఇంత అన్యాయం నిజంగా ఉంటుందా? ప్రమాదం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? ప్రైవేట్ సెక్యూరిటీ 30 మంది వీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ కాండను చూస్తే కావాలని ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్క విషయాన్ని, అంటే సెక్యూరిటీని మెల్లగా తొలగించటం, వారి ప్రత్యేక సెక్యూరిటీని తొలగించటం కావాలని చేస్తున్నటువంటి చర్యలు, కక్షపూరితమైన చర్యలు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెంచుకున్నటువంటి కక్షకి ఇది ఉదాహరణగా చెప్పవచ్చు. పేర్లు మార్పుకు సంబంధించిన అంశం పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో అంబేద్కర్ పేరున్న కొన్ని పథకాలను కూడా మార్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు. వాటన్నిటిని మారుస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తుంది. దానిపైన సార్, పేర్లు మార్చుకోవడం విధానం అనేది ఎప్పటి నుంచో ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చంద్రన్న గారి పేరు మీద అనేక పథకాలను ప్రకటించుకున్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఒక జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టినటువంటి చరిత్ర మాది. ఇవాళ ఆ పేరును తొలగించవచ్చుగా. వైఎస్ గారి పేరు మీద ఉన్నటువంటి పథకాల పేర్లు అన్ని తొలగించారే, మరి జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు పెట్టాం కదా, అది తొలగించవచ్చుగా. ఆ పని చెయ్యరు. చంద్రన్న పేర్లు పెట్టుకొని పథకాలను ప్రకటించుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పరిపాలన ఇవ్వాలనే నిర్ణయంతో వారు ఉన్నారు. వారి పేర్లు మారుస్తారు, అన్నీ మారుస్తారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మేము పేర్లు మార్చినప్పుడు మాపై విషం చిమ్మినటువంటి పత్రికలు కానీ, మీడియా హౌసెస్ కానీ ఈరోజు నిద్రపోతున్నాయి. ఎందుకంటే ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మాటలు మాట్లాడారు? అరే ఒరే అనేటటువంటి మాటలతోటి ఈ రాష్ట్రానికి అనేక మంది స్వతంత్ర సమరయోధులు, దేశానికి స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, వారి పేర్లు పెట్టొచ్చు కదా, ఇదేమన్నా మీ కుటుంబం నుంచేటటువంటి డబ్బా, మీ పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నారని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రన్న పేరు పెట్టుకొని పథకాలు ప్రకటిస్తుంటే ఛాంబర్లో కూర్చోవడానికి సిద్ధపడుతున్నాడు తప్ప ప్రశ్నించేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లా. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. జాతీయ నాయకుల పేర్లు ఎవరో పెడితే తీసేశారంటే మీరు అబ్జెక్షన్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ఉన్న పథకాలను తీసేస్తే ఎందుకు అబ్జెక్షన్ చెప్తారు? జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఉన్న పథకాలు తీసేశారు. ఈ విజయవాడ బస్ స్టాండ్ కి నెహ్రూ గారి పేరుంటే ఎన్టీఆర్ గారి పేరు పెట్టింది వాస్తవం కదా? పెట్టారా లేదా? గత ప్రభుత్వంలో పెట్టారా లేదా? ఏ పేరు తొలగించలేదు. వారు అనేక పేర్లను తొలగించారు. సాక్షాత్తు మోడీ గారే ఒక స్టేడియానికి నెహ్రూ గారి పేరు ఉంటే తొలగించి మోడీ గారి పేరు పెట్టుకున్నారు. మరి వాళ్ళు చేస్తే ఏమో ఆహా ఊహో అంటాయి ఇదే పత్రికలు, ఇదే మీడియా హౌసెస్. జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకుంటే ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనో లేకపోతే ఇంకొకటనో ఒక తప్పుడు ప్రచారం చేసి ప్రజలకి లాభం జరిగి హక్కు కలుగుతున్నటువంటి పథకాలను కూడా రద్దు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దుర్మార్గం. ఈ రాష్ట్రంలో ఒక అన్యాయ పరిపాలనని కొనసాగిస్తున్నారు. దీనికి ప్రజలే బుద్ధి చెప్తారు. చివరిగా ఈవీఎంల పైన జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు. బ్యాలెట్లు మళ్ళీ తీసుకురావాలని ఆయన చేసిన ట్వీట్ను ఉద్దేశించి ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గా అనుమానాలు ఉన్నాయా? పార్టీ అధికారికంగా బిలీవ్ చేస్తుందా ఈవీఎంలు? ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి. చూడండి, మీరు ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో రిజల్ట్స్ కు ముందే ఇన్ని సీట్లు వస్తాయని కొందరు చెప్పటం, దానికి అనుకూలంగా వీళ్ళ మీడియాలు ప్రచారం చేయడం, వారు ఏదైతే అనుకున్నారో అవే జరిగాయన్ని. జగన్మోహన్ రెడ్డి గారి కంటే 1 కోటన్నా ఎక్కువ సాధించాలనేటటువంటి ఆలోచనతోటి లోకేష్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇవాళ లోకేష్ గారికి 91,000 పైచిలకు మెజారిటీ వచ్చింది. ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? వారే సమాధానం చెప్పాలి. గాజువాకలో ఆ వచ్చినటువంటి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తారని ఫస్ట్ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే అలా జరిగిందా? ఈవీఎంల మీద మేమే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఎలన్ మాస్క్ లాంటి ఒక మేధావి కూడా దాని మీద సందేహాలను వెల్లబుచ్చాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారే వెల్లబుచ్చాడు. చంద్రబాబు నాయుడు గారే వారు ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద వారు మాట్లాడినటువంటి మాటలు అన్ని యూట్యూబ్స్ లో ఉన్నాయి. కాదండి, ఈ రోజు ఓడిపోయినటువంటి సందర్భాలను చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి చోట్ల ఎలా ఓడిపోయిందో చూడండి. దీనికి అనేక అనుమానాలకి తావిచ్చే విధంగా ఈ రిజల్ట్స్ ఉన్నాయి. కడపలో కావాలని డ్యామేజ్ చేస్తున్నట్టుగా, కడపలో రాయలసీమలో ప్రత్యేక రాజధానిని కడుతున్న సందర్భంగా వారు
ఆ రాజధానిని వ్యతిరేకిస్తున్నారు భావన వచ్చే విధంగా అక్కడ సీట్లు రాకూడదు మాకు, అదే జరిగింది. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం రాజధానిని అక్కడ ప్రజలు చీత్కరించుకుంటున్నట్టుగా, వ్యతిరేకిస్తున్నట్టుగా అక్కడ కూడా ఒక సీటు రాకుండా చేయాలనే ఉద్దేశం వారికి ఉండింది, అలాగే జరిగింది. ఇవన్నిటికీ అనుమానాలు ఉన్నాయి. మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కేంద్ర ప్రభుత్వం వారి ఆధీనంలో ఉంది, కేంద్ర వ్యవస్థలు వారి చేతిలో ఉన్నాయి. మరి వారికి అనేక అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. వాటి మీద నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. తప్పు కాదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత వారిపై ఉంది. ఈ ఈవీఎంలు అనే వాటి మీద అనేక దేశాల్లో బ్యాన్ విధించడం జరిగింది. ఇవన్నీ ఎందుకు జరిగాయి? వాటిలో తప్పులు ఉన్నాయి కాబట్టే. ఏకంగా ఇప్పుడు శివసేనకి సంబంధించినటువంటి వాళ్ళు బయటకు వచ్చి అదేదో కోడ్ ఫోన్లో వచ్చిందని ప్రూఫ్తో సహా చూపిస్తున్నారు. ఇవన్నీ అనుమానాలకి బలం చేకూరేలాగుంది కదా. కాబట్టి ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో వీరు భాగం అయిన తర్వాత అనేక రకాలుగా ఈ కూర్పులో మార్పులు వచ్చాయి. వీటన్నిటికి అనుకూలంగానే ఫలితాలు కూడా వచ్చాయి. కాబట్టి అనుమానాలు ఉన్నాయి. నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది. ఫర్దర్ గా ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ ఉంటాయో ఈవీఎంలకు సంబంధించి చూద్దాం. ఈవీఎంలకు సంబంధించి వద్దు అని అడుగుతున్న రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. దాదాపు 17 ఖచ్చితంగా వాటిని బ్యాన్ చేయాల్సిందే. ఎవరైనా రేపు వారికైనా మంచి జరుగుతుంది కదా. నిజంగా ప్రజలకి వారిపై కానీ ప్రేమ ఉంటే బ్యాలెట్ మీద కూడా వేస్తారు కదా. ఎందుకు వారికి ఏం భయం? ఎవరైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలనేది మా యొక్క ఆకాంక్ష. వారు ఎన్నుకుంటే వారే ఉంటారు కదా. మంచి పరిపాలన అందించాలి. ఈ రకమైనటువంటి పరిపాలన అందించి 10 రోజుల్లో ఇంత అపవాదం మూటగట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం రేపు ఎలా కొనసాగబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా ప్రజలకి అర్థమైపోయింది. చూద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు అసెంబ్లీ రేపా ఎల్లుండి సెషన్? ఆల్ ది బెస్ట్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సమయం కేటాయించినందుకు. ఇది తాటిపత్రి చంద్రశేఖర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి.